ఈరోజు జగిత్యాలలో ప్రజా ఆశీర్వాద సభ అనేది ఏర్పాటు చేస్తా ఉన్నారు. సో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో సో ఈ సభకి అయితే ముఖ్య అతిథిగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు రావడం జరుగుతా ఉంది. సో ప్రధానంగా కాంగ్రెస్ సీనియర్ లీడర్ అయితే జీవన్ రెడ్డి గారు ఎవరుతున్నారో బీఆర్ఎస్ పార్టీలోకి రావడంతో జగిత్యాలలో ఈ సభ అయితే ఏర్పాటు చేస్తా ఉన్నారు. దీనికి సంబంధించి మనతో పాటు మాట్లాడడానికి బీఆర్ఎస్ పార్టీ లీడర్ లోకా బాపిరెడ్డి గారు అయితే మనతో పాటు ఉన్నారు. సార్ నమస్తే. సో మరి జీవన్ రెడ్డి గారు బీఆర్ఎస్ పార్టీలోకి రావడం జరిగింది. సో మరి ఎట్లా ఉండబోతుంది జగిత్యాలలో బీఆర్ఎస్ హవా ఎట్లా ఉండబోతుంది రాబోయే రోజులలో? నిజంగా కూడా ఒక సీనియర్ నాయకుడు 40 సంవత్సరాలు సుదీర్ఘంగా కాంగ్రెస్లో పార్టీలో ఉండి కాంగ్రెస్ కష్టకాలంలో ఆదుకున్నటువంటి వ్యక్తి జీవన్ రెడ్డి గారు. అలాంటి వ్యక్తికి ఇలా పార్టీలో ఇమ్ముడు లేడంటే మనం అర్థం చేసుకోవచ్చు. తన ఎంత క్షోభకు గురైండో మనకు అర్థమవుతుంది. అందుకోసమే తెలంగాణ ఇచ్చినటువంటి వ్యక్తి కేసీఆర్ గారితో జతకట్టినట్టయితే బాగుంటుందనే ఆలోచనతో ఈరోజు కేసీఆర్ గారి సమక్షంలో ఇలా బీఆర్ఎస్ పార్టీలో జీవన్ రెడ్డి గారు చేరబోతుంది. జీవన్ రెడ్డి గారి చేరికతో ఈ యొక్క ప్రాంతమే కాదు యావత్ తెలంగాణ అంతా కూడా దీని ప్రభావం చూపిస్తుంది. ఎందుకంటే 40 సంవత్సరాలు సుదీర్ఘంగా కాంగ్రెస్ పార్టీలో ఉండి ఇలా కాంగ్రెస్ పార్టీ నుండి వెళ్ళి ఇలా బీఆర్ఎస్ పార్టీలో వస్తుందంటే దానికి ఒక చర్చ నడుస్తుంది. అంత పెద్ద నాయకుడికే ఇలా కాంగ్రెస్ పార్టీలో విలువ లేదంటే సామాన్య కార్యకర్తకు కానీ సామాన్యులకు కానీ ఏం విలువ ఉంటుందని చెప్పి ప్రతి ఒక్క నోట అదే ముచ్చట. అంటే ఈరోజు ఈ సభను ఉద్దేశించి కూడా ఈరోజు కేసీఆర్ గారు కూడా రాబోతా ఉన్నారు ఈ సభకి. సో మరి ఎట్లా ఉండబోతుంది మరి బీఆర్ఎస్ పార్టీ వేవ్ కావచ్చు, రాబోయే రోజులలో బీఆర్ఎస్ పార్టీ హవా కావచ్చు, ఎట్లా ఉండబోతుంది? ఇలా మేము ఒక పార్టీ నాయకుడు అనుడు కాదు, ఇలా గ్రామాలలో తిరిగి పోతుంటే ప్రతి ఒక్కరి నోట కూడా నిజంగా కూడా మా కళ్ళ తండ్రి లాంటి నాయకులు మేము ఓడగొట్టుకుని చాలా తప్పు చేసినాం. ఆ రోజు కేసీఆర్ గారు ఉన్నాడు అన్ని కులాలకు అన్ని మతాలకు అన్నిటికన్నా ముఖ్యంగా రైతాంగానికి మేలు చేసినటువంటి వ్యక్తి కేసీఆర్ గారు. అలాంటి వ్యక్తిని ఓడగొట్టుకుని మేము తప్పు చేసినాం. ఖచ్చితంగా కూడా రాబోయే రోజులలో మళ్ళీ మేము కేసీఆర్ గారిని మళ్ళీ ముఖ్యమంత్రి చేసుకుంటాం. ఈ తెలంగాణ ప్రాంతాన్ని మళ్ళీ మేము సస్యశ్యామలం చేసుకోవాలని చెప్పి తెలంగాణ ప్రజలందరూ కూడా ఆలోచన. ఈ యొక్క మీటింగ్ ఈరోజు గ్రామాలు కొన్ని తీర్మానం చేసుకున్నాయి. ప్రతి ఇంటి నుంచి కూడా మనం ఒక్కళ్ళం పోవాలి, కేసీఆర్ని చూడాలి, కేసీఆర్ సభను విజయవంతం చేసి రావాలని చెప్పి ప్రజలు ఆలోచన. ఎందుకంటే మళ్ళీ మనం సీఎంగా కేసీఆర్ గారిని చూడాలనే ఆలోచనతో ఇలా ఇంత పెద్దగా రాబోతుండ్రు. ఇలా చాలా గొప్పగా విజయవంతం అవుతుందని చెప్పి మేము ఆశిస్తున్నాం. అంటే ఒక పక్క కేసీఆర్ గారి సభ ఇక్కడ ఇదే జిల్లాలో ఉంది, మరో పక్క ఇదే జిల్లాలో రేవంత్ రెడ్డి గారు సభ పెడతా ఉన్నారు. సో ఎట్లా చూడొచ్చు? అంటే ఒకటే రోజు కూడా ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉండి వారు 3 సంవత్సరాలు అవుతుంది దాదాపుగా ముఖ్యమంత్రి అయి. 3 సంవత్సరాల నుంచి వారికి టైం దొరకలేదా, తీరిక లేదా? ఈరోజే తీరిక దొరికిందా? ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉండి నిజంగా కూడా ఇక మేము అది ఏమన్నాడు కూడా మాకు నోటి మాట రావడం లేదు. ఒక ఉద్యమ నాయకుడు తెలంగాణకు 10 సంవత్సరాలు చేసిన ముఖ్యమంత్రి ఒక సభ పెట్టుకుంటే సభను అడ్డుకునే ప్రయత్నం. ఇలా జగిత్యాల నుంచి కొరట్ల దోను రోడ్డును దబ్బేసిండ్రు వెహికల్ రాకుండా. మేము స్కూల్ బస్సులు కానీ ప్రైవేట్ బస్సులు మాట్లాడుకుంటే బస్సులు కూడా రాకుండా అడ్డుపడుతుండ్రు. ప్రజలు ఒకటే అంటుండ్రు, వాళ్ళు రోడ్లు దబ్బినా బస్సులు రాకుండా చేసినా మేము ఎడ్ల బండి కట్టుకొని వస్తాం, ట్రాక్టర్లు వస్తాం, నడుచుకుంటూ వస్తాం, కానీ సభను మాత్రం విజయవంతం చేస్తామని చెప్పి ప్రజల యొక్క ఆలోచన విధంగానే ఈరోజు ప్రజల దండోపదండగా రాబోతుండ్రు. ఇలా జగిత్యాల పట్టణం అంతా కూడా గులాబీమయం కాబోతుంది. అతి కొద్ది గంటల లోపలనే జగిత్యాల పట్టణమే రూపురేఖలు మారబోతున్నాయి. కేసీఆర్ ఇలా వచ్చి జీవన్ రెడ్డి గారు జైన్ చేసుకుంటారు కాబట్టి ఈ యొక్క జైనికి ఒక జగిత్యాల మట్టిగా కాదు యావత్ తెలంగాణ అంతటా కూడా దీని ప్రభావం చూస్తుందని చెప్పి మేము ఆశిస్తున్నాం. తెలంగాణ ప్రజలందరూ కూడా మళ్ళీ కేసీఆర్ గారిని ముఖ్యమంత్రి చేసేదాకా వదిలిపెట్టారు. థ్యాంక్ యూ.